పుస్తకం తులసీదళం లాంటిది. తన్మయత్వంతో కళ్ళకద్దుకుంటారు. పుస్తకం దేవుడు ప్రతిమలా పవిత్రమైనది. రెండు చేతుల్లో పొదివి పట్టుకొని హృదయానికి హత్తుకుంటారు. కొత్త కారు కొన్న రాత్రి కంటే మంచు పుస్తకం కొన్న రాత్రే సుఖంగా నిద్రపోతారట. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది కదా. మనిషికి చావు ఉందేమో కానీ పుస్తకానికి మరణం లేదు. అందుకు సాక్ష్యం హైదరాబాద్లో 3వ జరుగుతున్న బుక్ ఫెయిర్. పిల్లలు దేవుడే కాదు, పుస్తకాలు చదివేవారు కూడా కల్లా కపటం తెలియని కరుణామయులే. ఇలా ఇంప్రూవైజ్ చేసి పాడుకోవడంలో తప్పేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 3వసారి కొలువుదీరిన పుస్తకహారం అమాంతం మెడలో వేసుకోవాలన్నంత సంతోషంగా ఉంది. పాఠకులు లేరని, చదవడం నామూషి అయిందని, పుస్తకాలకు కాలం చెల్లిందని వినిపించే మాటలకు తెరపడిందని రుజువైంది. కార్లు, బైకులు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఖరాఖండీగా చెప్తోంది. కొత్త పుస్తకం కనిపిస్తే అటువైపు పరుగులు పెట్టి చిన్నపిల్లల్లా అక్షరాల్లో అక్షరాలై ప్రవహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలను తెలిపే పుస్తకాల వైపు యువత నడుస్తున్నారు. మహిళలు వంటల పుస్తకంతో మొదలుపెట్టి పిల్లల పెంపకంపై అవగాహన కల్పించుకొని లలితా సహస్రనామాల దగ్గర ఆగుతున్నారు. 1-2 ముగ్గుల పుస్తకాలు కూడా ముందేసుకుంటున్నారు. కొందరు గురువుల చెంత చరిత్రల ముందర నిల్చుంటున్నారు. పరిశోధకులు విషయ సేకరణ చేసుకుంటున్నారు. పెద్దలంతా దేవుడి పుస్తకాలను దేవులాడుకున్నారు. జీవితానుభవాన్ని రంగరించిన బుక్స్ వైపు కొందరు పరుగులు పెడుతున్నారు. రిటైర్ ఉద్యోగులు జేబులో పెన్షన్ డబ్బుల్ని మళ్లీ లెక్క చూసుకొని 1-2 పుస్తకాలు కొంటున్నారు. ప్రొఫెసర్లు హుందాగా గ్రంథాలు కొంటున్నారు. గృహిణులు డిస్కౌంట్ ఇవ్వమని కొసురుతున్నారు. ఇవ్వకుంటే కొనాల్సిన పుస్తకాల్లో ప్రయారిటీ చూసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటే మన పుస్తకాల మాత్రం అత్యంత అద్భుతమైనటువంటి గొప్ప ఆవిష్కరణ మాత్రం జరిగింది. కాబట్టి పుస్తకాల ద్వారా జ్ఞాన తెలంగాణ కోసం మేము వట్టికోట వారసత్వంతో ముందుకు సాగుతాం. హైదరాబాద్ గత 300-400 ఏళ్లుగా బహుభాషా కేంద్రం. పుస్తక సంస్కృతి అనేది, పుస్తక పఠన సంస్కృతి అనేది హైదరాబాద్లో భాగమై ఉన్నది. హైదరాబాద్ను ప్రారంభించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా కవి కనుక ఈ నేలకు, ఈ గాలికి ఒక పుస్తకాన్ని ఆదరించే సంస్కృతి ఉంది. 30 సంవత్సరాలుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వేర్వేరు ప్రాంతాల్లో జరుపుతూ వచ్చినప్పటికీ గత 3-4 సంవత్సరాలుగా ఈ గ్రౌండ్స్లో జరుపుతున్నది. చాలా లక్షలాది మంది హాజరవుతున్నారు. వందలాది పుస్తకాల షాపులు ఉంటున్నాయి. ఒకవేళ కొనదలుచుకోకపోయినా పుస్తకం చూడడమే దానికి అది నయనానందకరం. C++, జావా చదివి బోర్ కొట్టింది. అందుకే ఐటీ ప్రొఫెషనల్స్ ఈసారి కల్చర్, సోషల్ సర్వీస్, ఆత్మకథలు, సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్ల కథలను చదివేందుకు ఇష్టపడుతున్నారు. అభిమానంతో 2వ పేజీలో సంతకం చేసి కానుకగా ఇచ్చినా ఇంకా ఏవో కొత్త పుస్తకాల కోసం సాహిత్య అభిమాన జర్నలిస్టులు సాయంకాలాలు కాస్త టైం కేటాయించి బుక్స్ కొంటున్నారు. అనువాద గ్రంథాల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. సచిన్ ఆత్మకథ గురించి ఎక్కువ మంది వాకప్ చేస్తున్నారు. హ్యారీ పోటర్ లేటెస్ట్ వర్షన్ పంచతంత్రం పిల్లలకు అదో రంగుల ప్రపంచం. అట్లాస్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అమృతం కురిసిన రాత్రి ఇంట్లో ఉన్నా మళ్లీ ఒకసారి పేజీలు రుచి చూడాలనిపిస్తుంది. కాళోజీపై కుతూహలం ఎంతకూ చల్లారదు. సలాం హైదరాబాద్ పుస్తకానికి మళ్లీ సలాం. అంపసయ్య ఒక్కసారి చదివితే తనివి తీరదు. పసిపాపను ఎత్తుకున్నట్టుగా 2 చేతుల్లో బరువుగా భద్రంగా జ్యువెల్స్ ఆఫ్ నిజాం పుస్తకం. పెద్ద వజ్రాల హారం మెడలో దిగేసుకున్నంత బడాయి. కొత్త పాఠకులు ఉన్నారు అనడానికి ఈ సంభాషణలే ఉదాహరణలు. భగవద్గీత ఎప్పటికీ సూపర్ డూపర్ హిట్. ఈమెయిల్, ఈ బుక్, ఇంటర్నెట్ ఇవి ప్రభంజనంలా వచ్చిన పుస్తకం తన ఉనికిని, తన సొగసును, తన స్థానాన్ని, తన వైభవాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే పక్షుల్లో నేను ఒకనండి. ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్న మొత్తం పుస్తకాల్లోంచి ఎక్కడెక్కడ ఉన్న అద్భుతమైన పుస్తకాలు ఇక్కడ ఏరుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ఒకటి, ఎంత ఇంటర్నెట్ వచ్చినా, ఎంత గూగుల్ అమ్మ చెప్తున్నా మనకి పుస్తకంలో ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎక్కడికి పోదు. కనుక పుస్తకాలు చాలా అవసరము. పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవటం వల్ల భాష వస్తుంది, సంస్కృతి తెలుస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, వొకాబులరీ పెరుగుతుంది. మొట్టమొదటిగా అన్నిటికన్నా ముఖ్యంగా మన నడవడికలో మార్పు వస్తుంది. దీనికి పుస్తకాలు చాలా అవసరం.
చల్లటి సాయంకాలం తడితడిగా ఉన్న గడ్డి పరకల మీద కూర్చొని మంచి పుస్తకం చదువుతుంటే అందులో ఉండే ఆనందమే వేరు. చందమామ పుస్తకం కనిపిస్తే వయసుతో సంబంధం ఉండదు. ఎప్పుడు పట్టుకున్నా ఒక్క కథైనా చదివి తీరాల్సిందే. పరోపకారి పాపన్న కథలు, పట్టువదలని విక్రమార్కుడు, చెట్టు మీద నుంచి శవాన్ని దించి అంటూ మొదలయ్యే బేతాళుడి కథలు చదివి ప్రేరణ పొందిన వాళ్లు ఎంతో మంది. గురువయ్యలా మోసం చెయ్యొద్దని, పాపన్నలా పరులకు ఉపకారం చెయ్యాలని మనకు మనం ఎన్నిసార్లు అనున్నామో. 80s 90s లో డిటెక్టివ్ నావెల్స్ కి భలే క్రేజ్ ఉండేది. అక్షరాలు గుండెల్లో నాటుకొని మెదడు పొరల్లో తీపి అనుభూతుల్ని పంచే ఏ పుస్తకమైనా గొప్ప పుస్తకమే. ప్రతి పుస్తకంలో సామాజిక స్పృహను వెతుక్కోవాలని రూలేం లేదు. అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో నుంచి కొటేషన్లు ఏరుకొని డిబేట్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసిన వాళ్లు ఎంతో మంది. పుస్తకాలు చదివే వారికి గురువు అవసరం లేదు, మిత్రుడి సాయం అక్కర్లేదు, సలహాదారులను వెతుక్కోవాల్సిన పని లేదు. పుస్తకమే అన్నీ చెప్తుంది, పుస్తకమే ముందుండి నడిపిస్తుంది, పుస్తకమే ప్రపంచాన్ని జయించేలా చేస్తుంది. సుఖంలో, దుఃఖంలో, ఏకాంతంలో, నిశ్శబ్దంలో, రణగుణధ్వనుల కాలుష్యంలో పుస్తకం వికాసం వైపు పరుగులు తీయిస్తుంది. ఒక అక్షరం చుక్క, లక్ష మెదళ్ల కదలిక అంటారు పెద్దలు. అలాగే పుస్తకం మలిచిన మనిషిని నేను. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రేరణతో పాటలల్లుకొని కవిత్వం రాసుకొని సాహిత్య రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించడానికి నాకు బాటలు వేసింది పుస్తకం. పుస్తక పఠనం వలన వీధి రౌడీగా మారబోతున్న వాడిని వీసీగా మారాను. ఏమి సంకోచం లేదు. అభ్యసనము లేకపోతే హైదరాబాద్ పాతనగరంలో ఒక లంపెన్ ఎలిమెంట్గా మారేవాడిని, ఒక జులాయిగా మారేవాడిని. నన్ను వీసీగా మార్చింది పుస్తకం. అందుకే దీనికి దండం పెడతా, ఈ బుక్ ఫేర్కు దండం పెడతా. నమస్కారం. తెలంగాణ సాహిత్యం ఎంత గొప్పదో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ చాటి చెప్తుంది. అడుగడుగునా స్వాభిమానం, ఆత్మగౌరవం. లోగో తయారీ నుంచి అనేక భాషల పుస్తకాల సేకరణ దాకా ఒక యజ్ఞంలా భావించారు. ఇన్నాళ్లు జరిగిన బుక్ ఫేర్ వేరు, ఇది వేరు. విశ్వ పుస్తక మేళాకు ఇదొక పునాది. 100 స్టాళ్లు, అనేక భాషలు. భగవద్గీత దగ్గర్నుంచి సచిన్ ఆత్మకథ దాకా ఇది ఉంది, అది లేదని లేదు. కొన్ని వేల పుస్తకాలు, తెలంగాణ పుస్తకాలు వచ్చినాయి. వాటిల్లో నేను రాసినటువంటి పుస్తకాలు కూడా చాలా కీలక పాత్ర వహించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. తెలంగాణ సంబంధించినటువంటి సృజనాత్మక సాహిత్యం కూడా చాలా వచ్చింది. విమర్శనాత్మకమైనటువంటి గ్రంథాలు కూడా ఈ ప్రదర్శనలో చాలా ఉన్నాయి. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ అందరూ ఆదరించవలసిందిగా నేను పాఠకలోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. హైదరాబాదులో ప్రతి గల్లీ గల్లీకి ఒక కథ ఉంటుంది. కూర్చుంటే ఒక కథ, లేస్తే ఒక కథ హైదరాబాదులో. కాబట్టి గల్లీల కథలన్నీ రికార్డు చేసిన షహర్నామా కథలు 33 రాసి పుస్తకం వచ్చింది. ఉద్యమానికి బాగా ఉపయోగపడ్డ పుస్తకం సలాం హైదరాబాద్. తర్వాత ఇంకా చాలా పుస్తకాలు నేను రాయటం జరిగింది. మొత్తం 14 పుస్తకాలు రాసిన. ఇవన్నీ తెలంగాణ కాన్షియస్నెస్ తోటి, తెలంగాణ యొక్క కీర్తి పతాకను ఎగరేసే ఉద్దేశంతో రాయబడ్డ పుస్తకాలు అని నేను మనవి చేస్తున్నాను. వసంతరావు దేశపాండే అని ఆదిలాబాద్ బేస్ చేసుకుని ఒక నవల రాశాడు, అడవి అని. చాలా మంచి పుస్తకం. అంటే ఒక 3 years నుంచి సెర్చ్ చేస్తున్నా దొరకలేదు, కానీ బై లక్కీగా ఈ బుక్ ఫేర్లో దొరికింది. థ్యాంక్స్ టు ఫర్ బుక్ ఫేర్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఏదైతే తెలంగాణ నిర్మించాలనుకుంటున్నామో అది ఒక అధ్యయనపు తెలంగాణ, విజ్ఞానపు తెలంగాణ ఏర్పడాలంటే దానికోసం పుస్తకం మాత్రమే ఆయుధం. ఆ పుస్తకాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఇటువంటి బుక్ ఫెయిర్లే సాధనాలుగా పనిచేస్తాయి. తన పుస్తకాన్ని ఎవరు కొన్నారో, ఎవరు కొనలేదో, ఎవరు చదివారో, ఎవరు పేజీలు తిప్పేశారో మామూలు టైంలో తెలియదు. రచయితలు ఆ దృశ్యాల్ని ఇలాంటి బుక్ ఫెయిర్లో దగ్గరుండి చూడొచ్చు. వేలాది మంది పాఠకుల స్పందన కళ్లారా వీక్షించొచ్చు. అభినందనలు, ఆప్యాయ పలకరింపులు అన్నీ ఆస్వాదించొచ్చు. అల్టిమేట్ గా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. పాఠకులు తగ్గుతున్నారు. ఇలాంటి అపోహ పోవాలంటే ఇలాంటి బుక్ ఫెయిర్లు భవిష్యత్తులో మరిన్ని జరగాలి. ముఖ్యంగా సాహిత్యం మీద ఫోకస్ చేయాలి. ప్రతిసారి కూడా గమనిస్తున్న విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను పాఠకుల్లో పుస్తకాల పట్ల ఆసక్తి పెరగడము, యంగ్ జనరేషన్ పార్టిసిపేషన్ బాగా పెరుగుతూ వస్తుంది. యంగ్ జనరేషన్ పుస్తకాలు చదవట్లేదు అనేది ఒక ప్రచారం ఉంది, కానీ అది వాస్తవం కాదు. యూత్ పుస్తకాలని చాలా బాగా చదువుతుంది. అలాగే వాళ్ళ కెరీర్కి సంబంధించిందో అట్లాంటి పుస్తకాలే కాకుండా
సాహిత్యము, కవిత్వము, చరిత్ర ఇట్లాంటి పుస్తకాలని బాగా చదవడాన్ని మనం గమనించవచ్చు. రామాయణం, భారతం, భాగవతాలు, ఎన్నో నవలలు కానీ సాహిత్యానికి సంబంధించిన చారిత్రక నవలలు, పౌరాణిక నవలలు, ఎన్నో తెలియని నవలలు చాలా ఇక్కడ పుస్తకాలు. ఇంతవరకు నేను సాహిత్య పరిశోధకుడు 10 సంవత్సరాల నుంచి తెలుగు మీద రీసెర్చ్ చేస్తున్నా, చదువుతున్నా, కానీ నేను ఎక్కడ చూడని పుస్తకాలు ఇక్కడ ఈ బుక్ పేరు నాకు చాలా కనపడ్డాయి. ఎన్నో బుక్స్ ఉన్నాయి. మేము జిహెచ్ఎస్ జమిస్తాన్పూర్ హై స్కూల్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలు కొన్నాం కూడా. పుస్తకాలు చదవడం ద్వారా మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సమాజంపై అవగాహన కూడా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక్కరోజు వీలు చేసుకొని ఈ 15 రోజుల్లో ఒక్కరోజన్నా వచ్చి బుక్ ఎగ్జిబిషన్కి వచ్చి మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోవచ్చు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. ఎందుకంటే ఎన్ని దశాబ్దాలు గడిచినా ఒక మంచి పుస్తకం విలువ తరగదు. ఇంటర్నెట్ మాయాజాలం ఎంతున్నా నాలుక తడిని వేలి చివరన తీసుకొని పేజీలు తిప్పేస్తుంటే లోకాన్ని చుట్టొచ్చినంత సంబరం. విజ్ఞానాన్ని పంచే పుస్తకాలన్నీ వర్ధిల్లాలి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో అంజుబాబు, టీ న్యూస్, హైదరాబాద్.